సమస్య వాస్తవము, అది ఎవరు కాదని. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కదానికి మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాము. దాంట్లో ఎమర్జెన్సీ ఉండొచ్చు, కొన్ని అప్డేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను ఈ జామర్స్ వల్ల మీ ఫోన్లు పనిచేయట్లేదు, అది కూడా వాస్తవం. సార్ నానా రకాల ఇబ్బందులు ఉండొచ్చు. నానా రకాలు అంటే దాంట్లో అది ఎక్కడి వరకు కాదో అక్కడి వరకు వెళ్తుంది. మీ బాధ అనేది మీకున్న సమస్య అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే ఏ విధంగా అయితే ప్రయత్నం చేయాలో ఆ విధంగా ప్రయత్నం ఓకేనా. కాకపోతే మేడం మేడం నేను చెప్పేది మా వాచ్మెన్ దగ్గర ఇట్టెళ్ళాడు ఒక ఆయన వచ్చి గంట తర్వాత వస్తున్నారు. ఇక్కడ నుండి లోపలికి రావడానికి అర్ధగంట పడుతుంది. పల్లెటూరు గంటన్నర ప్రయాణం చేసి వస్తారు. వచ్చిన తర్వాత మా ఇంట్లోకి కాలనీలోకి వచ్చిన తర్వాత అరగంట పడుతుంది. ఇది ఎక్కడ అన్యాయం? డౌన్ డౌన్ సడన్ గా సిక్ అవుతాను. నాకు నా కారు లేకపోతే నా వెహికల్ బయటికి రావడానికి గంట పడితే నేను ఈ కాలనీలోనే చేస్తా. కరెక్ట్ అంకుల్, కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ప్రాబ్లం అది కదా. సఫర్ అవుతుంటే కూడా చీమకు పుట్టినట్టు కూడా లేకపోతే ఇది ఎలక్షన్ అప్పుడు వచ్చి అడుగుతారు ఒక్కొక్కటి ఓట్లు కావాలని. ఎమ్మెల్యేకి రిప్రజెంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు. ఇప్పుడు సీనియర్ సిటిజన్ ప్రాబ్లము, ఇంట్లో ప్రాబ్లము, ఎట్లీస్ట్ సొల్యూషన్ ఒకటి చెప్తే కాబట్టి మేము అనేది పిల్లలకి డిస్టర్బెన్స్ చేయాలనే ఉద్దేశం అసలే ఎవరికి లేదు. ఎందుకంటే వాట్ ఈస్ సొల్యూషన్ ఏంది మాకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి యాక్షన్? దానికి చట్టాన్ని కాపాడాలి, ఆ బాధ్యత. దాంట్లో మీలాంటి వారు కూడా ఉంటారు. మీలాంటి ఉంటారు. 100 మంది చెప్పవలసిన అవసరం లేదు. సమస్య ఒకటే కాబట్టి ఏ ఒక్కరు ఇద్దరు చెప్తే సరిపోతుంది. ఆయన ఊరుకోగానే నువ్వు నేను మాట్లాడుకుంటే ఇలాగే మీ సమస్య ఎలాంటిదో అది ఒకటి మాకు రాసి బట్టి ఇన్స్పెక్టర్ గారిని కలుగుతాను. సార్ నేను చెప్పేది నండి, మళ్ళీ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు కల్పిస్తారు. ఇన్స్పెక్టర్ గారు కూడా దాన్ని ఎవరి ద్వారా సాల్వ్ అవుతుంది అనేది ఆయన కూడా సారు ఆలోచన చేస్తారు. మా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తారు. మీకు ఏదైనా సజెస్ట్ చేస్తారు. లేదా అంటే వేరే విధంగా మేము ఏదైనా చేసేది చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు రమ్మంటారు. ఇంకొకటి కిలోలు బియ్యం పొయ్యి మీద పెడతాము. అన్నీ మొత్తం బియ్యం అయిందా కాలేదని తీసుకుని వచ్చిన ఒక మీ ఇద్దాము. సార్ కూడా ఉన్నారు, కనిపిస్తానని చెప్తున్నాను. అది అర్థం చేసుకోవాలి. ఇవి కామన్గా జరుగుతూనే ఉంటాయి. అది ఎక్కడైనా తీసుకొని పోయి ఎగ్జామ్లు రాపించాము. మూలాలు మేము కూడా రాస్తాం సార్. కరెక్టే సార్. ఈ సెంటర్ ఎటువంటి స్థలాల్లో ఉండకూడదు. కాలేజెస్ లోపల ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండే స్థలాలలో ఉండాలి. మేము కూడా ఒప్పుకుంటాం సార్. నేను నా దగ్గర నమస్తే నమస్తే అన్న. వాళ్ళకి మొదలు ఓకే.
అన్ని రాయండి ఎట్లా నేను చెప్పేది ఏంటంటే మీరు రాసిచ్చినప్పుడు కానీ మీరు లాస్ట్ ఇయర్ మే ఎగ్జామ్స్ రాలేదు నాకు తెలియదు మరి తెలియదు కదా లాస్ట్ ఇయర్ చట్టం ఏం సార్ కూడా జాబులు కూడా పోతున్నాయి ఫోన్ చేసేటప్పుడు రమ్మని మీరు మంచిగా హాయిగా అది కాదు పలు కాలనీలు ఈ టీసీఎస్ అయాన్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీసీఎస్ అయాన్ ఇక్కడ కొన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ టెస్టుల వలన ప్రతినిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్లు అయి యాక్సిడెంట్లకు అంబులెన్స్లకు కూడా దారి లేకుండా పరిస్థితి ఏర్పడుతున్నది. ఇక్కడ విచిత్రం ఏమంటే 6,000 ఎస్ఎఫ్టీలో బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని 20,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ని వాళ్ళ కిరాయికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు కూడా వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కొందరిని మభ్యపెట్టి కొందరికి లంచాలు ఇచ్చి అదేవిధంగా ఎవరు వస్తే ఏంటి అనే ధైర్యంతో వీళ్ళు ఇది నడిపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. టీసీఎస్ అయాన్ యజమాన్యానికి కూడా నేను చెప్తున్నా, దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే ఒక పక్క కాలనీలలో వాచ్మెన్లను పెడితే కూడా వాళ్ళని కొట్టి తరిమేస్తున్నారు. ఇదే కాకుండా పిల్లలకు ఇవాళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా మటుకు ఆన్లైన్లో వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ స్కూల్స్ కానీ పంపించిన మెటీరియల్ కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకోవాలి. నేను డీసీ గారిని కూడా కోరుతున్నా, దయచేసి బిల్డింగ్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉందా, వీళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంది అని కూడా వాళ్ళు చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. బిల్డింగ్ యజమానిని కూడా కోరేది ఏంటంటే మీరు దయచేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే బిజినెస్లను ఇప్పుడు రత్నదీప్ పెట్టినరు, ఎవరికి అభ్యంతరం లేదు. మరి టీసీఎస్ అయాన్ వలన అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఖాళీ చేయించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్పొరేటర్ శాంతి గారికి, అదేవిధంగా పలు కాలనీ సంఘాల ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెన్లకు, మా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.